ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంలో రాబోతున్న అతి పెద్ద మార్పుని ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. వెంటనే నువ్వు షిరిడీకి సిద్ధంగా ఉండు అని మనకు బాబాగారైతే ఈరోజు చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నారని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచిది. కానీ 2 రోజుల సమయం తీసుకోవాలి అనుకున్న మీరు దానికి 3 రోజులు, 4 లేదా వారం రోజులు ఇలా వెనక్కి వేస్తూనే ఉన్నారు. ఆ పని మొదలు పెట్టట్లేదు. ఇది అసలు మంచి విషయమే కాదు. పని పట్ల నిబద్ధత, నిజాయితీ చాలా అవసరం కదా. పని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత అవసరమో ఆ పనిని వెంటనే చేయడం కూడా అంతే అవసరం. అప్పుడే నీకు విజయం అనేది దక్కుతుంది. ఈరోజు చేయాలి అనుకున్న పని ఈరోజు ఎలా అయినా సరే చేసే తీరాలి. ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే నువ్వు నిద్రపోవాలి. లేదు అంటే నువ్వు జీవితంలో దేని గురించి కూడా నువ్వు సాధించలేవు. ఉన్నవారు పెద్ద పెద్ద పనులు చేస్తున్నవారు ఎలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు చెప్పు? దానికి కారణం కూడా ఇదే. ఏ రోజు చేయాలనుకునే పని వాళ్ళు ఆ రోజే పూర్తి చేస్తారు. వెంటనే పనిని పూర్తి చేస్తారు. అసలు కూడా ఆలస్యం చేయరు తల్లి. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు జీవితంలో సాధించాలనుకుంటున్న స్థాయికి నువ్వు తప్పకుండా సాధించే తీరుతావు. ఇక రెండో విషయం ఏంటంటే, పగటి కలలు కనడం మానేయాలి. నేను చదవకుండానే నాకు ఉద్యోగం రావాలని, ఇంకా కష్టపడకుండానే డబ్బులు పుట్టుకు రావాలని ఇలా పగటి కలలు నువ్వు కనడం మానేయాలి. ఈ పని చేస్తే నేను రేపటి రోజు ఇంకా ఎక్కడో ఉంటాను, నన్ను ఎవరు కూడా అందుకోలేరు, ఊహించనంత డబ్బు సంపాదిస్తాను అని అనుకుంటూ ఉన్నావు. కానీ ముందుగా ఆ పగటి కలలం కనడం మానేసి ఈరోజు ఈ పని చేయడం వల్ల నీకే మంచిది. నిజమే, కానీ ఆ పని వల్ల నాకు రాబోయే రోజుల్లో నా భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచించుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? కాలాన్ని వృధా చేస్తే తిరిగి నీ దగ్గరకు మళ్ళీ నువ్వు తెచ్చుకోలేవు కదా. ఒక్కసారి పోగొట్టుకున్న సమయాన్ని నువ్వు తిరిగి పొందలేవు. సమయం చాలా ముఖ్యమైనది. కాబట్టి పగటి కలలు కనడం మానేసి ఆ పని నువ్వు చేసుకోవడం ముందుగా నేర్చుకో. అప్పుడు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే, నిన్ను నువ్వు చాలా గొప్ప అని అనుకోవడం. అంటే నాకు మించిన వాళ్ళు ఇక ఎవరూ లేరు అని అనుకోవడం అన్నమాట. నీకు తెలియని విషయాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి, అన్నీ నాకే తెలుసు అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది కదా. పక్క వాళ్ళ గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే తప్పకుండా మొహమాట పడకుండా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తెలుసుకో. నీ దగ్గర ఉన్న తెలివితేటలను వాళ్లకు పంచిపెడితే నీకు అంత ఎక్కువ లాభం, అంత ఎక్కువ మంచి పేరు కూడా వస్తుంది. అంత ఎక్కువగా నీకున్న తెలివితేటలు నువ్వు చేసిన పొరపాట్ల నుంచి అన్నీ కూడా నువ్వు చక్కగా నేర్చుకుంటావో, మళ్ళీ తిరిగి అలాంటి పొరపాటు చేయకుండా ఉంటావు. కాబట్టి ఎప్పటికప్పుడు నన్ను మించిన వారు ఎవరూ లేరు, నేను చాలా తెలివైన వాడిని అని అనుకోవడం మానేసి, నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి, నేను ఎన్నో నేర్చుకోవాలి ఇంకా అనే వాటి గురించి నువ్వు తెలుసుకుంటే చాలు. అప్పుడే అన్ని పనులు కూడా నువ్వు సక్రమంగా చేయగలుగుతావు తల్లి. ఇక నాలుగో విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు కూడా నువ్వు నేను ఏం చేస్తున్నాను, ఇన్ని రోజులు ఏం చేశాను, అసలు నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాను అన్న అయోమయ స్థితిలో ఉన్నావు కదా. ఇక్కడ ఒక విషయం నువ్వు గుర్తు చేసుకో. గతంలో చేసినవన్నీ కూడా నువ్వు మర్చిపోయి తీరాలి. నువ్వు గతాన్ని గుర్తు పెట్టుకొని ప్రస్తుతాన్ని ఎలా వదిలిపెడతావో చెప్పు. ఆ విధంగా
ఆ గతం నిన్ను వదిలివేసేయాలి ఆ గతాన్ని నువ్వు. అప్పుడే నీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. నువ్వు ఏం చేస్తున్నావనేది పరీక్షించుకోవడం మంచిదే. కానీ ఏం చేస్తున్నావో అన్న దగ్గర ఆగిపోతేనే అసలు సమస్య ఉంది. కాబట్టి గతంలో చేసినవన్నీ కూడా మర్చిపోయి వాటి నుంచి నువ్వు గుణపాఠాలు మాత్రమే నేర్చుకొని ప్రస్తుతాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళు. అప్పుడే నీ భవిష్యత్ చాలా బాగుంటుంది. ఇక ఐదో విషయం ఏమిటంటే, నీ బాధలు, సంతోషాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి కావాలని కనిపిస్తే, మరొక వ్యక్తి నీ జీవితంలో ఉండాలని నీకుగా అనిపిస్తే, అసలు ఎలాంటి ఆలోచనలు ఆలోచించకుండా, ఎలాంటి సంకోచం లేకుండా ఆ మంచి వ్యక్తి నీ ఆలోచనలను అర్థం చేసుకుంటున్నారు అన్న వ్యక్తి తారసపడితే వారితో స్వచ్ఛంగా నువ్వు స్నేహం చెయ్యొచ్చు. అంటే ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తిగా వారు నమ్మి స్నేహం చెయ్యి. నీకు నీ బాధలు చెప్పుకోవడానికి లేదా నువ్వు దారి తప్పుతున్నావు అని అనుకున్నప్పుడు నిన్ను దారిలో పెట్టడానికి ఆ స్నేహం అనేది చాలా చక్కగా పనికొస్తుంది. జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి స్నేహంగా మలుచుకొని వారు చెప్పిన మాట అన్నిటికీ కూడా విలువ ఇస్తున్నట్లయితే నువ్వు ఇంకా ముందుకు పోగలుగుతావు. ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావు. ఏ పని చేయాలన్నా కూడా మనిషి ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం కదా! అప్పుడే మెదడు చాలా చక్కగా పనిచేస్తుంది. నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో అందులో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటావు. నీ అవసరాలకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇక ఆరో విషయం ఏమిటంటే, నీకున్న కోపాన్ని నువ్వు పక్కన పెట్టేయాలి. ఎంత కోపం వచ్చినా సరే ఎదుటి వారిని ఒక్క మాట కూడా అనొద్దు. ఎందుకంటే కోపంలో నువ్వు అన్న మాటలు కోపం తగ్గగానే మర్చిపోతావు. కానీ ఆ మాట పడ్డ ఎదుటివారు దానికి అలానే గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి మనం అన్న మాటను తిరిగి వెనక్కు తీసుకోలేం కదా! అనకముందే మన మాటను మనము అదుపులో పెట్టుకుంటే కనుక ఎలాంటి అగాధాలు మనకు జరగవు. ఎందుకంటే ఆ మాటలు వారి మనస్సును అంత గాయపరుస్తాయి కాబట్టి, అంత గాయపరిచిన ఆ మాటలు వాళ్ళు అంత త్వరగా మర్చిపోరు. నువ్వు అన్న మాట నువ్వు త్వరగా మర్చిపోగలవేమో కానీ ఎదుటివారు పడిన మాటను అసలు త్వరగా మర్చిపోలేరు. అంతకు అంత బాధను అనుభవించే తీరుతారు కదా! అలా ఎప్పటికీ నువ్వు ఇతరులను బాధ పెట్టాలని మాత్రం అనుకోకు. వారికి ఉన్న బాధ కోపంగా మారి నీకు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయినా కూడా ఒకరు మనసును బాధ పెట్టడం చాలా పెద్ద తప్పు కదా! తెలిసి తెలియక చేసిన కోపంలో అసలు నోరు జారవద్దు తల్లి. ఎదుటి వాళ్ళ తప్పు చేసినా కూడా ఆ క్షణం నీ కోపాన్ని నువ్వు అదుపులో చేసుకొని కొద్దిగా సమయం తీసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి వివరించి ఏం తప్పు చేస్తున్నారో చెప్పు. అంతేకాని కోపంలో ఎలా పడితే అలా మాటలు మాత్రం అసలు కూడా అనకూడదు. ఇక ఏడో విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావనేది చాలా ముఖ్యం. నువ్వు ఏది సాధించాలి అనుకున్నా కూడా నువ్వు బ్రతకడం అనేది చాలా ముఖ్యమైనది. అసలు నువ్వంటూ లేకపోతే ఏం సాధించాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా అన్నీ అవసరమే కదా! కాబట్టి నీ ఆరోగ్యాన్ని, నీ మానసిక ప్రశాంతతను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి. నువ్వు బ్రతికి నీ కుటుంబానికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ ఆత్మీయులకి, నిన్ను నమ్ముకున్న వారందరికీ కూడా నువ్వు అండగా నిలబడాలి. కాబట్టి నిన్ను ఒక్కరిని చూసి నువ్వు నేర్చుకోవాలి. అంటే నువ్వు నీ ఎదురుగా ఎవరైనా సరే బాధపడుతున్నా కూడా సంతోషంగా ఉన్నా కూడా వాళ్ళు ఏ పరిస్థితులను బట్టి, ఏ కర్మ ఫలాలను బట్టి వాళ్ళు ఆ స్థితిగతులను అనుభవిస్తున్నారనే విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. మంచి కర్మలను, మంచి విషయాలను గమనిస్తూ ఉండాలి. చెడు కర్మల నుంచి విముక్తి పొందే మార్గాన్ని కూడా మీరు గమనించుకోవాలి. కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇక ఎనిమిదోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, నిర్ణయం తీసుకోవడం. ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పని చేసే తీరాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసి ఆ పనిని చేయాలా వద్దా నా ఆలోచన నీకు వచ్చింది అంటే ఆ పని నువ్వు అస్సలు చేయకు. ఎందుకంటే మొదటిగా నువ్వు తడబడుతున్నావు అంటేనే ఆ పని నీకు అనవసరం అయిందని గుర్తుంచుకో.
నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో. అంతేకాదు, అది నీకు ఇష్టం లేనిదని, దానివల్ల పరిణామాలు వేరేగా ఉంటాయని చెప్పి కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి వెంటనే చేయాలా వద్దా? ఆ పని చేస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ పనిని అసలు చేయకు. నిర్ణయం అనేది నీ చేతిలోనే ఉంటుందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆ నిర్ణయం మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, లేదా ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎవరో చెప్పారని ఆ పనిని చేయాలని మాత్రం అసలు అనుకోకు. ఎవరో చెప్తున్నారని, కానీ నీ మనసుకు మాత్రం వద్దనిపిస్తే మాత్రం నువ్వు వెంటనే ఆగిపోవాలి. ఆ పనిని అసలు చేయకూడదు. ఒకవేళ చేయాలని అనిపిస్తే అది మంచి పనులకు పునాది పడేలాగా నువ్వు నీ జీవితాన్ని మలుచుకోవడానికి మాత్రమే నువ్వు ఆ పనిని చేసి తీరాలి. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి నీ మనసుకు వద్దు అని అనిపిస్తుంటే మాత్రం ఆ పనిని అసలు చేయకు. ఈ నిర్ణయం కనుక పొరపాటు అయితే ఎంతగా ఎవరి జీవితం అనేది ఇబ్బంది పడుతుందనేది నువ్వు ఆలోచించాలి. కాబట్టి ఈ 8 విషయాలు కూడా నువ్వు గుర్తుపెట్టుకొని, నువ్వు చేయాలనుకుంటున్న పనిని వెంటనే చేయడమో, లేదంటే పగటి కలలు కనకుండా నీకు నువ్వే గొప్ప అనుకోకుండా, నీ జీవితంలో నీ గతంలో ఏం చేశావు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాననేది చెప్పుకుంటూ, మరొక వ్యక్తి కావాలంటే వారితో స్నేహం చేస్తూ, కోపం రాకుండా నిన్ను నువ్వు చక్కగా చూసుకుంటూ నిర్ణయాలు తీసుకొని పై స్థాయిలో నిలబడతావు అంటే నువ్వు అనుకున్న స్థాయిలో నిన్ను నిలబడతాయి. నువ్వు సాధించాలనుకుంటున్న విజయాలను కూడా నువ్వు తప్పకుండా సాధించి తీరుతావు. నువ్వు మరొకరికి ఉదాహరణగా నిలబడాలి. కాబట్టి ఈ క్షణం నుంచే నువ్వు ఒక అద్భుతమైన, అందమైన జీవితాన్ని నువ్వు రూపుదిద్దుకోవాలి. ఏ పని చేసినా సరే చాలా ఉత్సాహంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అలా ఆపకుండా నిరంతరం చేస్తూ ఉన్నావంటే కనుక నిన్ను మించిన వారు వేరొకరు ఉండరు. నీ విజయాన్ని కూడా నీ సొంతమవుతాయి. ఇక నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తప్పకుండా షిరిడీకి కూడా సిద్ధమవుతావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.